కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఏదైతే ఇద్దరు సంతానం కన్నా ఎక్కువ గల వ్యక్తులకి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కల్పిస్తా అనే ఏదైతే బిల్లు పెట్టిస్తున్నారో ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన గిరిజనుల రిజర్వేషన్ బిల్లు పెట్టకుండా ఇవాళ కేసీఆర్ ఇవాళ గిరిజనుల గొంతు కోస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తే జిహెచ్ఎంసీలో అదే యాక్ట్, జిహెచ్ఎంసీలో ప్రత్యేక ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో గిరిజనుల రిజర్వేషన్ తమాషా ప్రకారం ఇవ్వాలని ఉంది. ఆ యాక్ట్ తీసి గిరిజనులకు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ కల్పించాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజల వ్యతిరేక మండి వైఖరి ఉంది, ఇవాళ ఎల్ఆర్ఎస్ పైరు మీద వాళ్ళకున్న అక్రమ భూములను రెగ్యులైజేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా మేము ఎదుర్కొంటాము. కేసీఆర్ రానున్న రోజుల్లో నువ్వు నీ కుమారుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టారు. మిమ్మల్ని ఏదో విధంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మీ దగ్గర పంపిస్తారు. జై జై మాతా భారత్. పోలీసు వైఖరి